గుడ్ ఈవినింగ్. తెలుగు రాష్ట్రాల్లో నెల రోజులుగా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసి ఇక పోలింగ్కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పైనే దృష్టి పెట్టాయి. ఓవైపు ఈసీ ఓటు ప్రాధాన్యత గురించి చెబుతోంది. ఐటీ దాడులు, పోలీసుల దాడులతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ఈసీ తీరు అధికార పార్టీ ఆగ్రహానికి గురైంది. అయితే ఈసారి ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ నెలకొనడంతో పోలింగ్ పర్సంటేజీ పెరుగుతుందనేటటువంటి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓటరును ఆడి పట్టుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగానే మిగిలింది. నోటిఫికేషన్ వచ్చింది మొదలు ప్రచారం ముగిసేంత వరకు అనేక అంశాలు తెరమీదికొచ్చాయి. ఇక ప్రచారం ముగిసిన తరువాత మిగిలిన ఒక్కరోజు సమయంలో పైకి కనిపించేటటువంటి అంశాలు కొన్ని, కనిపించనటువంటి అంశాలు కొన్ని. ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అంశాలే. వీటిని ప్రధానంగా 7 అంశాలను 10 టీవీ గుర్తించింది. ఆ 7 అంశాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మొదటి అంశం, ఓటు ప్రాధాన్యం. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు ప్రాధాన్యత గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం స్వచ్ఛంద సంస్థలపైన, మీడియాపైన, అలాగే ఈసీ పైన కూడా ఉంటుంది. ఈసీ కూడా ఓటు ప్రాధాన్యం గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. స్వచ్ఛంద సంస్థలు కూడా విశేషంగా దీని గురించి ప్రచారం సాగించాయి. ఇటు మీడియా కూడా, 10 టీవీ కూడా పదే పదే అనేక సందర్భాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరాన్ని, ప్రాధాన్యతను పదే పదే ప్రజలకు గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఓటు ప్రాధాన్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భారతదేశంలో తానొక పౌరుడుగా ఉన్నందుకు ఓటు ప్రాధాన్యతను గుర్తించి ఓటు వినియోగించుకోవడం ద్వారా పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను కూడా తోడ్పాటును అందించిన వారవుతారు. సో ప్రతి ఒక్కరూ ఓటు ప్రాధాన్యత గుర్తించి ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ మేరకు ప్రజల్లో చైతన్యం ఉన్నది? రైట్, రెండో అంశాన్ని మనం చూద్దాం. ఈసీ వ్యవహార శైలి. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఈసీ వ్యవహార శైలిపైన అనేక ఆరోపణలు, విమర్శలు తలెత్తాయి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అలాగే 66 మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతికి లేఖ రాసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈసీ తాను చేయాల్సినటువంటి పనులను సక్రమంగా నిర్వహిస్తోందా? ఈసీ తాను స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా, లేకపోతే ప్రభావితం అవుతోందా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసీ వ్యవహార శైలి కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా కనిపించింది. రైట్, ఇక మూడో అంశాన్ని ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఐటీ, పోలీస్ దాడులు. ఐటీ దాడుల గురించి మనం విన్నాము. కర్ణాటక ఎన్నికల సమయంలో 250కి పైగా ఐటీ దాడులు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయానికి అలాంటి పరిస్థితే కనిపించింది. ఐటీ దాడులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలోనే ఎక్కువగా ఐటీ దాడులు కనిపించాయి. ఐటీ దాడులు కూడా అధికార పార్టీ వారి వైపే ఎక్కువగా కనిపించాయనేటటువంటి ఆరోపణలు కూడా మనకు వినిపించాయి. అదే సమయంలో పోలీస్ రైడ్స్ కూడా కనిపించాయి. ఐటీ, పోలీస్ రైడ్స్ అనేవి ఒక్కసారిగా తెర మీదకి వచ్చాయి ఎన్నికల సమయంలో. సాధారణంగా జరగాల్సినటువంటి రైడ్స్ అన్నవి, ఐటీ రైడ్స్ కానీ, పోలీస్ రైడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలోనే ఎక్కువగా కనిపించాయి. అది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆఫీసుల మీద, కార్యాలయాల మీద, వాళ్లకున్నటువంటి సోర్సుల మీద ఐటీ రైడ్స్, పోలీస్ రైడ్స్ జరిగినటువంటి పరిస్థితిని గుర్తించాము. ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఇది కనిపించింది. రైట్, ఇక నాలుగో అంశాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. డబ్బు ప్రవాహం. డబ్బు ప్రవాహం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలన్నవి చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఓటును కొనగలము అనేటటువంటి పరిస్థితికి అన్ని పార్టీలు వచ్చేశాయి. ఓటు కొనాలి, ఓటు కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి, ధన ప్రవాహం ఉంటుంది, దాని ప్రభావం కూడా ఉంటుంది అనే స్థాయికి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళిపోయాయి. ఓటర్లకు డబ్బుతో ప్రలోభ పెట్టేటటువంటి అంశాలు కొన్ని ఉంటే, మరికొన్ని సభలకు జనాన్ని తీసుకురావడం కోసం కూడా కొన్ని పార్టీలు, అన్ని పార్టీలు డబ్బును వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. డబ్బు లేనిదే ఎన్నికలు జరగవా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ప్రతి అభ్యర్థి కూడా కనీసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా పరిస్థితి తయారైందంటే ధన ప్రవాహం కానీ, దాని ప్రభావం కానీ ఏ స్థాయిలో ఉందో ఈసారి ఎన్నికల్లో మనకు క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాస్ట్లీ ఎలక్షన్స్గా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరో అంశాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. ఐదవ అంశం, సినీ నటుల ప్రచారం. సినీ నటుల ప్రచారం ఈసారి
ఈసారి ఎన్నికల్లో చాలా జోరుగా కనిపించింది. సినీ పరిశ్రమ కూడా రెండుగా విడిపోయిందా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఒకవైపు నుంచి ఒక సినీ నటుడు ఒక పార్టీకి సంబంధించి బోర్డులు పెట్టి మరి ఎప్పటికప్పుడు ఇది ఇలాంటి అన్యాయం జరుగుతోంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది, ఈ పార్టీకి ఓటేయకండి, ఈ పార్టీకే ఓటేయండి అని ఒక నాయకుడు ఒక సినీ నటుడు చెబితే మరొక సినీ నటుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండిస్తూ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అనేక మంది నటీనటులు కూడా ఇరు పార్టీల వైపు, అధికార ప్రతిపక్ష పార్టీల వైపు వెళ్ళిపోయి ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే తారల ప్రభావం కూడా, సినీ నటుల ప్రభావం కూడా ఎక్కువగా ఈ ఎన్నికల్లో కనిపించింది. రైట్, ఇక 6వ అంశానికి వద్దాం. 6వ అంశం చాలా అన్ని పార్టీలకు కీలకమైంది. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ప్రచారం ముగిసిన తరువాత రేపు ఎలక్షన్ ముగిసేంత వరకు, సాయంత్రం వరకు కూడా ప్రధానంగా దృష్టి పెట్టేటటువంటి అంశం పోల్ మేనేజ్మెంట్. ఇది చాలా కీలకమైన అంశం అన్ని పార్టీలకు. పోల్ మేనేజ్మెంట్ ద్వారా ప్రతి ఓటర్ను, అనుకూలమైనటువంటి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడం, ఆ ఓటు పడేలా చేసుకోవడం. బూత్ స్థాయి లెవెల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ కార్యకర్తలు కావచ్చు, బూత్ లెవెల్లో పనిచేసేటటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోల్ మేనేజ్మెంట్లో తలమునకలై ఉన్నారు ఇప్పటికే. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందంటే ఏ ఒక్క ఓటు కూడా మనకు అనుకూలమైనటువంటి ఓటు మిస్ కాకూడదు. అందుకు ఏం చేయాలి? ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకురావాలి. ఓటు పడిన తరువాత అతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టాలి. అలాగే తమకు అనుకూలమైనటువంటి ఓట్లు ఎక్కడున్నాయి, ప్రతికూలమైనటువంటి ఓట్లు ఎక్కడున్నాయి, అనుకూలమైనటువంటి ఓట్లుగా దాన్ని ఎలా మలుచుకోవాలి అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే బూత్ లెవెల్లో పనిచేసేటటువంటి వారిని కూడా తమ వైపుకు తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతుంటాయి. పోల్ మేనేజ్మెంట్కు సంబంధించి చాలా క్లియర్. ఇప్పుడు మాత్రం అన్ని పార్టీలకు కీలకం కూడా. రైట్, ఇక 7వ అంశాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పోలింగ్ పర్సంటేజ్. ప్రతి ఎన్నికల్లో మనకు వినిపించేటటువంటి అంశం ఈసారి ఎంత పర్సంటేజ్ వచ్చింది, నియోజకవర్గాల వారీగా, జిల్లా వారీగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ వచ్చిందనేటటువంటి లెక్కలు ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. ఈ లెక్కల ద్వారా కొన్ని విశ్లేషణలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకి వ్యతిరేకంగా పెరిగిందని రకరకాల విశ్లేషణలు వస్తూ ఉంటాయి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే ప్రతిపక్షానికి అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉండదని. కానీ ప్రతిసారి కూడా ఇది నిజమైన సందర్భాలు ఏమీ లేవు. కానీ కొన్ని విశ్లేషణలు మాత్రం ఇలా వినిపిస్తూ ఉంటుంది. కానీ పోలింగ్ పర్సంటేజ్ను బట్టి ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేటటువంటి విశ్లేషణలు మాత్రం కొంతవరకు వినిపిస్తూ ఉంటాయి. రైట్, 7 ప్రధాన అంశాలను 10 టీవీ గుర్తించింది. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు ప్రచారం ముగిసేంత వరకు, ప్రచారం ముగిసిన తరువాత కూడా కొన్ని అంశాలు, పైకి కనిపించే అంశాలు కొన్ని, కనిపించినటువంటి అంశాలు కొన్ని, ఇవన్నీ కలిపి 7 ప్రధానమైన అంశాలు. ఓటు ప్రాధాన్యం మొదటిది, ఈసీ వ్యవహార శైలి రెండవది, ఐటీ పోలీస్ దాడులు మూడవది, డబ్బు ప్రవాహం, బెట్టింగులు, సభలకు జనాల్ని సరఫరా చేయడం, ఇవన్నీ కూడా ఒక అంశంగా కనిపిస్తోంది. అలాగే సినీ నటుల ప్రచారం అనేది కూడా ప్రధానంగా కనిపించింది. ఇక పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ పర్సంటేజ్ మొత్తం కలిపి 7 అంశాలు.